నమస్తే అండి, నా పేరు అనితా రెడ్డి. నేను చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఒక కంపెనీ సెక్రటరీని. అండ్ ఐఎమ్ ఇన్ టు ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్. నాకు ఒక 14 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇవాళ నేను ఇక్కడ మీ ముందు ఎందుకు ఉన్నాను అని అంటే, అసలు అకౌంట్స్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్. నేను అకౌంట్స్ టీచ్ చేస్తున్నా అట్ సిఏ ఫౌండేషన్ లెవెల్ అండ్ సిఏ ఇంటర్ లెవెల్. సో అకౌంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ బిజినెస్కి అకౌంట్స్ ఎందుకు రిలేటెడ్. ఎస్, హౌ వీ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఎందుకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, అసలు ఏం జరుగుతుంది, సో అది చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అండ్ నౌ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే కొంత అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ని క్యాపిటల్ అంటామండి. ఈ క్యాపిటల్ ఎవరైతే పెడుతున్నారో వీళ్ళని ఇన్వెస్టార్ అంటాం. అండ్ ఇంతకుముందు ఒక 20-30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే, ఎస్, మనం ఏ బిజినెస్ చేయాలన్నా కూడా దే యూజ్ అంటే ఎస్ ఎక్కువ సోల్ ప్రొప్రైటర్షిప్ కన్సర్న్. ఇది ఎక్కువ స్టార్ట్ చేసేవాళ్ళు. ఎవరైతే క్యాపిటల్ పెడుతున్నారో వాళ్ళని ఇన్వెస్టార్ అంటాం. ఈ ఇన్వెస్టారే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అండ్ ఈయనే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటాడు. అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి? ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కొంత ఆదాయం, ఇన్కమ్ ఉంటుంది. సో యాజ్ అండ్ వెన్ బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు ఎస్, బిజినెస్కి 2 things ఉంటాయండి. ఇన్కమ్, ఆదాయం ఎలా వస్తుంది, ఎక్స్పెన్సెస్, ఖర్చులు. సో ఇన్కమ్ నుంచి ఖర్చులు తీసేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, నా దగ్గర ఉన్న అమౌంట్ని నేను క్యాపిటల్ కింద ఇన్వెస్ట్ చేసి నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా. సో ఆ పర్టిక్యులర్ పీరియడ్లో సే 12 months, జనరల్లీ మేము 12 monthsకి ఒకసారి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. బుక్స్ క్లోజ్ చేసి ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఈ 12 monthsలో కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ అ పర్టికులర్ పీరియడ్, ఒక ఇయర్ ఎండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ప్రాఫిట్ రావడానికి ఎంత ఛాన్సెస్ అయితే ఉంటాయో లాస్ రావడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, ఈ ఇన్కమ్స్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత అన్నది రికార్డింగ్ అన్నది ఎలా చేస్తాము, అకౌంట్స్. అండ్ ఇయర్ మొత్తానికి అకౌంటింగ్ రికార్డ్ చేస్తూనే ఉంటాం. ఎస్, ట్రాన్సాక్షన్స్, జర్నల్, ఎస్, బుక్ కీపింగ్, లెడ్జర్స్, ఇవన్నీ చేస్తూనే ఉంటామండి. కానీ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత ఎస్, ఆ ఇయర్ ఎండ్కి వీ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత 12 months ఎండ్ అయిపోయిన తర్వాత వీ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి, ఎస్, ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అండ్ కమ్స్ బ్యాలెన్స్ షీట్. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ చేయటం వలన ఆ పర్టికులర్ పీరియడ్కి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అన్నది తెలుస్తుంది. బ్యాలెన్స్ షీట్ అంటే ఇట్ షోస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, మీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, మీకు ఏమేమి అప్పులు ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 2 things వాట్ వీ ప్రిపేర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ ఇయర్. ఓకే, ఇయర్ ఎండ్కి వచ్చినప్పుడు ఈ రెండింటిని ప్రిపేర్ చేస్తాం. వీటిని ఫైనల్ అకౌంట్స్ అంటాం. ఎస్, వీటిని ఫైనల్ అకౌంట్స్ అంటాం. అండ్ కొన్ని రోజుల తర్వాత సోల్ ప్రొప్రైటర్షిప్ తర్వాత పార్ట్నర్షిప్. ఎస్, పార్ట్నర్షిప్ బాగా పాపులర్ అయిందండి. ఎందుకు పార్ట్నర్షిప్ పాపులర్ అయింది? సోల్ ప్రొప్రైటర్ అంటే దెర్ విల్ బి ఓన్లీ 1 person, ఒక పర్సన్ మాత్రమే ఉంటాడు. ఒక పర్సన్ ఎంత క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేయగలరు? సో దానికోసం పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే 2-3 కలిపి దే డూ ద బిజినెస్. అండ్ సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ రెండిట్లో కూడా ఎస్, దెర్ ఆర్ 2 disadvantages ఉన్నాయండి. సో వాట్ ఆర్ ద 2 disadvantages? ఎస్, అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ అండి. దే ఆర్ గోయింగ్ ఫర్ కంపెనీ. ఎవరిని అడిగినా కంపెనీ ఫామ్ చేసేస్తున్నారండి. అసలు కంపెనీకి సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్కి డిఫరెన్స్ ఏంటి? సోల్ ప్రొప్రైటర్షిప్లో
ఒకడే ఉంటాడు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసేవాడు, వాడిని సోల్ ప్రొపరేటర్ అంటాము. వాడే బిజినెస్ చేస్తాడు, వాడే క్యాపిటల్ పెడతాడు, వాడే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు. పార్ట్నర్షిప్లో మోర్ దాన్ వన్, ఎస్ పార్ట్నర్షిప్ యాక్ట్ అప్లై అవుతుందండి. ఎస్ 10 పార్ట్నర్స్ ఇస్ ద మ్యాక్సిమం పార్ట్నర్స్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్. ఇంకా వేరే బిజినెస్ అయితే 20. సో మ్యాక్సిమం పార్ట్నర్స్ కూడా లిమిటెడ్. అండ్ ఈ రెండిట్లో మనకి ఉన్న డిసడ్వాంటేజెస్ని రూల్ అవుట్ చేయడానికి కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ చాలా పాపులర్ అయింది. సో ఈ రెండిట్లో మనకి టూ డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, లిమిటెడ్ క్యాపిటల్. కంపెనీ అనుకోండి, ఎస్ కంపెనీ కెన్ ఇష్యూ షేర్స్. మనకి ఇప్పుడు షేర్ మార్కెట్లో షేర్స్ ఇష్యూ చేస్తున్నారు కంపెనీస్. సో ఎంత క్యాపిటల్ కావాలంటే అంత క్యాపిటల్ని పూలప్ చేసుకోవచ్చు కంపెనీలో. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ ఎంత క్యాపిటల్ కావాలంటే అంత క్యాపిటల్ పూల్ చేయటం కుదరదు. ఎస్ ఒక పర్టికులర్ పర్సనే సోల్ ప్రొపరేటర్లో ఉంటాడు అండ్ పార్ట్నర్షిప్లో మ్యాక్సిమం 20 పీపుల్. సో క్యాపిటల్ అన్నది లిమిటెడ్ అయిపోతుంది. అదొక డిసడ్వాంటేజ్ ఇన్ సోల్ ప్రొపరేటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్. అండ్ సెకండ్ వన్, అన్లిమిటెడ్ లయబిలిటీ. సో వాట్ ఇస్ అన్లిమిటెడ్ లయబిలిటీ? అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి? నేను సోల్ ప్రొపరేటర్షిప్లో 1 లక్ష పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశా, ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి 5 లక్షలు అప్పు కనిపిస్తుంది. అండ్ నేను పే చేసే వాళ్ళకి, నేను 1 లక్ష పెట్టి క్యాపిటల్ స్టార్ట్ చేశానండి బిజినెస్, ఆ 1 లక్ష ఎప్పుడే అయిపోయింది, నేను నేను పే చేయలేను అని అంటే, క్రెడిటార్స్ మనకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఊరుకోరండి. వాళ్ళు వచ్చి మీ పర్సనల్ ప్రాపర్టీస్ సెల్ చేసి మాకు అప్పు క్లియర్ చేయండి అని అంటారు. అంటే సోల్ ప్రొపరేటర్లో పార్ట్నర్షిప్లో యువర్ పర్సనల్ ప్రాపర్టీ, మీ పర్సనల్గా ఉన్న ఆస్తులు కూడా, ఎస్ యు ఆర్ సపోజ్ అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ కాన్సెప్ట్ అది. ఎస్ మీ పర్సనల్ ప్రాపర్టీ సేల్ చేసి అయినా మీరు పే చేయాల్సిందే. కానీ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ, ఎస్ ఈ అన్లిమిటెడ్ లయబిలిటీ కాన్సెప్ట్ ఉండదండి. షేర్ కంపెనీలో క్యాపిటల్ ఆఫ్ అ కంపెనీ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ యూనిట్స్. కంపెనీలో క్యాపిటల్ అండి చిన్న చిన్న యూనిట్స్ కింద డివైడ్ చేస్తారండి, వాటినే షేర్స్ అంటాం. అండ్ ఒక షేర్ ఒక 10 రూపాయలు 10 రూపీస్ ఉందనుకోండి, మీరు 8 రూపీస్ పే చేస్తే మీ లయబిలిటీ 2 రూపీస్ మాత్రమే, ఇంక ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. షేర్ వాల్యూ 10 రూపీస్, 10 మొత్తం మీరు పే చేస్తే మీకు లయబిలిటీ లేదు. సో అన్లిమిటెడ్ లయబిలిటీ కాన్సెప్ట్ అన్నది కంపెనీలో మనకి ఉండదు. అండ్ అన్లిమిటెడ్ లయబిలిటీ కాన్సెప్ట్ అన్నది సోల్ ప్రొపరేటర్షిప్ పార్ట్నర్షిప్లో ఉంటుంది. సో ఈ పర్టికులర్ 2 డిసడ్వాంటేజెస్ని రూల్ అవుట్ చేయడానికి కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ చాలా పాపులర్ అయిందండి. ఇప్పుడు ఇవాళ రోజున ఎవరు బిజినెస్ చేద్దామన్నా కూడా, ఎస్ దే ఆర్ గోయింగ్ ఫర్ అ కంపెనీ, దే ఆర్ నాట్ చూసింగ్ దిస్ సోల్ ప్రొపరేటర్షిప్ కానీ పార్ట్నర్షిప్ కానీ చూస్ చేయట్లేదు. అండ్ రెండిటికి డిఫరెన్స్ ఉంటుందా? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సోల్ ప్రొపరేటర్షిప్ పార్ట్నర్షిప్లో మనం ఇయర్కి ఒకసారి అకౌంట్స్ క్లోజ్ చేస్తే వాటిని ఫైనల్ అకౌంట్స్ అంటాం. ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి మనకి సపరేట్ లాస్ కానీ రూల్స్ కానీ ఏమీ లేవండి. అండ్ ఫార్మాట్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్లీ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఏ ఆర్డర్లో మీకు కావాలంటే ఆర్డర్లో వేసుకోవచ్చు. ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకి సోల్ ప్రొపరేటర్షిప్కి పార్ట్నర్షిప్కి అప్లై అవ్వదండి. ఎందుకు అప్లై అవ్వదు అని అంటే, ఇక్కడ క్యాపిటల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళే బిజినెస్ కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ మనీ అన్నది ఇన్వెస్టర్స్ అన్నది ఎక్కువ ఉండదు ఇక్కడ, అసలు లేరు. సోల్ ప్రొపరేటర్ వాడే క్యాపిటల్ పెట్టుకుంటాడు, వాడే మేనేజ్ చేసుకుంటాడు, నో ప్రాబ్లం. పార్ట్నర్స్ వాళ్ళే క్యాపిటల్ పెట్టుకుంటారు, వాళ్ళే పార్ట్నర్షిప్ బిజినెస్ని రన్ చేసుకుంటారు. సో సోల్ ప్రొపరేటర్షిప్లో పార్ట్నర్షిప్లో ఎవరైతే క్యాపిటల్ పెట్టారో వాళ్ళ ఇన్వెస్టర్స్ వాళ్ళే బిజినెస్ని రన్ చేసుకుంటారు, వాళ్ళే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేసుకుంటారు. సో ఎక్కువ లాస్ కూడా అప్లై అవ్వవు. అండ్ వాటిని ఫైనల్ అకౌంట్స్ అని అంటాం. ఇయర్లీ ఒకసారి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు, వాటికి సపరేట్ ఫార్మాట్ కూడా లేదండి. ఎస్ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. బట్ కమింగ్ టు కంపెనీ అండ్ ఈ సోల్ ప్రొపరేటర్షిప్ గురించి పార్ట్నర్షిప్ గురించి మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నది CA ఫౌండేషన్ లెవెల్లో ఎక్కువ డీల్ చేస్తాం. CA ఫౌండేషన్ లెవెల్ మ్యాక్సిమం సిలబస్ సోల్ ప్రొపరేటర్షిప్ మెయింటెనెన్స్ అండి, అండ్ పార్ట్నర్షిప్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్. నౌ కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ అన్నది ఎందుకు పాపులర్ అయింది ఆల్రెడీ చెప్పాం మనం. లిమిటెడ్ క్యాపిటల్, అన్లిమిటెడ్ లయబిలిటీ. ఎస్ అండ్ ఈ రెండింటి వలన ఇక్కడ బాగా పాపులారిటీ వచ్చింది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎవరు బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్, దే ఆర్ గోయింగ్ ఫర్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. అండ్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి కంపెనీలో ఎస్ ఇన్వెస్టర్స్ ఎవరు అని అంటే షేర్ హోల్డర్స్.
షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్. దీస్ ఆర్ ద ఓనర్స్. షేర్ హోల్డర్స్ షేర్స్ కొనుక్కుంటారండి వాళ్ళ డబ్బులు పెట్టి, వాళ్ళు ఇన్వెస్టర్స్, వాళ్ళని ఓనర్స్ అంటాం. కానీ షేర్ హోల్డర్స్ పెట్టిన డబ్బుని ఎవరు మేనేజ్ చేస్తారు కంపెనీలో? డైరెక్టర్స్. ఈ డైరెక్టర్స్ని ఎవరు ఎన్నుకుంటారు? షేర్ హోల్డర్స్ విల్ అపాయింట్ డైరెక్టర్స్. అంటే ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మనీని, ఆ మనీని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? డైరెక్టర్స్ మేనేజ్ చేస్తున్నారు. సో అక్కడ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఇస్ డిఫరెంట్. నా మనీ, షేర్ హోల్డర్స్ మనీని డైరెక్టర్స్ మేనేజ్ చేస్తున్నారు. సో దేర్ అరైజెస్ ఎ నీడ్ ఫర్ లాట్ ఆఫ్ లాస్. నా మనీ నేను మేనేజ్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటానండి, అది సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్లో అయింది. బట్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి నా మనీని వేరే వాళ్ళు ఎవరో మేనేజ్ చేస్తున్నారు. సో మధ్యలో చాలా లాస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకు అని అంటే ఆడిట్ ఇస్ మేడ్ కంపల్సరీ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ, నాట్ ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్. ఇక్కడ ఈ రెండిట్లో మేనేజ్మెంట్, ఓనర్షిప్ వన్ అండ్ ద సేమ్. బట్ ఈ పర్టికులర్ కంపెనీలో మేనేజ్మెంట్ ఇస్ డిఫరెంట్ అండ్ ఓనర్షిప్ ఇస్ డిఫరెంట్. షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్, డైరెక్టర్స్ ఆర్ ద మేనేజ్మెంట్ పీపుల్. సో అందుకే ఇక్కడ కంపెనీ మేనేజ్ చేయాలి అని అంటే చాలా లాస్ అప్లై అవుతాయండి. మేజర్గా వీఆర్ సపోజ్ టు గో ఫర్ కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ చూసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుంది, జిఎస్టీ చూసుకోవాలి, అండ్ ఆల్ ద లాస్ రిలేటెడ్ టు ఎంప్లాయీస్ కూడా చెక్ చేసుకోవాలండి. ఈ లాస్ ఫాలో అవ్వాలి అని అంటే దే నీడ్ ప్రొఫెషనల్స్. టు మేనేజ్ దేర్ బిజినెస్. ఫైలింగ్స్, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి అండ్ XBRL ఫైలింగ్స్ ఫైల్ చేయాలి. సో ఇవన్నీ చేయాలి అని అంటే కంపెనీ నీడ్ ప్రొఫెషనల్స్. అండ్ కంపెనీలో ఫైనల్ అకౌంట్స్ అనమండి. ఈ ఫైనల్ అకౌంట్స్ అన్నది దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ కంపెనీస్. కంపెనీస్లో we call them as financial statements of companies. We don't call them as financial statements of companies అని అంటామండి, ఫైనల్ అకౌంట్స్ అని చెప్పి అనం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ కంపెనీస్లో ఫైనల్ అకౌంట్స్ అనమండి. సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో ఫైనల్ అకౌంట్స్ అంటాము. అండ్ అక్కడ ఎక్కువ లాస్ కూడా అప్లై అవ్వవు, బికాస్ మేనేజ్మెంట్ అండ్ ఓనర్షిప్ ఇస్ వన్ అండ్ ద సేమ్. సో ఎక్కువ లాస్ కూడా అప్లై అవ్వవు, ఫార్మాట్స్ కూడా ఏముండవు. బట్ కమింగ్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్, కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? బ్యాలెన్స్ షీట్, SOPL, statement of profit and loss, cash flow statement, notes to accounts. అండ్ ఇవి ఏది చేయాలన్నా వీటికి సపరేట్ ఫార్మాట్స్ ఉన్నాయండి. కంపెనీస్ యాక్ట్ షెడ్యూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ టాక్స్ అబౌట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బ్యాలెన్స్ షీట్లో ఏం చూపిస్తాం? అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్ అంటే ఒక బిజినెస్కి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి. సో దిస్ విల్ బీ షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అండ్ బ్యాలెన్స్ షీట్కి సపరేట్ ఫార్మాట్ ఉంది కంపెనీస్ యాక్ట్లో, అది ఫాలో అవ్వాల్సిందే. కంపెనీస్ యాక్ట్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో సేమ్ ఫార్మాట్ నేర్చుకొని ప్రజెంట్ చేయాలి. అండ్ దెన్ SOPL, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్. సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్లో మనం వాటిని ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ ఇలా అంటామండి. ఇక్కడ అకౌంట్ కాదండి, దిస్ ఇస్ ఎ స్టేట్మెంట్. రెవెన్యూ తీసుకుంటాం, ఇన్కమ్ తీసుకుంటాం, ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సో దెర్ ఆర్ 16 పాయింట్స్ గివెన్ ఇన్ షెడ్యూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ పార్ట్ 2. ఈ 16 పాయింట్స్ ఫార్మాట్లోనే చేయాలి. నెక్స్ట్ కమ్స్ క్యాష్. ఎందుకు చేస్తాం SOPL? ఎందుకు చేస్తాం? ఇన్కమ్ ఎంత వచ్చింది ఇయర్కి, ఎక్స్పెన్సెస్ ఎంత ఇంకర్ అయినాయి. సో ఇన్కమ్ ఎక్కువ ఉందా, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయా, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా. సో ఒక పర్టికులర్ బిజినెస్ స్టార్ట్ చేసామండి, కొంత క్యాపిటల్ షేర్ హోల్డర్స్ నుంచి తీసుకొని కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఓవర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం.
ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ ట్రాన్సాక్షన్స్కి రిజల్ట్ ఏంటి. ఒక ఎగ్జామ్ రాయాలి అని అంటే ఇయర్ మొత్తం కష్టపడి చదివి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎగ్జామ్ రాసి విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. సో ద సేమ్ వే ద సేమ్ లాజిక్ ఈజ్ ఈవెన్ అప్లికబుల్ ఫర్ కంపెనీస్, ఈజ్ ఈవెన్ అప్లికబుల్ ఫర్ బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే ఇన్వెస్టర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తాడు, మేనేజ్ చేసే వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో ఎట్ ద ఎండ్ ఆ ఇయర్ మొత్తానికి అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అన్నది తెలుసుకోవాలి అని అంటే we need to go for statement of profit and loss, which is again dealt by schedule 3 of Companies Act, which is part 2. And then comes cash flow statement. So cash inflows, any particular business andi adi sole proprietorship avvachu, partnership avvachu, chinnada avvachu, peddada avvachu, company avvachu, cash plays a major role. For any particular business entity, cash plays a major role. So cash flow statement annadi, yes, we are supposed to prepare. ఎందుకు ప్రిపేర్ చేస్తాం? క్యాష్ ఇన్ఫ్లోస్ మనకి ఎలా, ఒక బిజినెస్కి క్యాష్ ఎలా వచ్చింది లోపలికి, ఎన్ని రకాలుగా క్యాష్ జనరేట్ అయింది, అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎలా బయటికి వెళ్ళిపోయింది, ఎలా పే చేసాము, దేనికోసం పే చేసాం, అది చూపిస్తుందండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అండ్ దిస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ టు బి ప్రిపేర్డ్ బై ఫాలోయింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 3. ఎస్, అకౌంటింగ్ స్టాండర్డ్ 3 బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తామండి. అండ్ వీటిల్లో ఏదైతే మనం యూస్ చేసుకుంటున్నామో ప్రతి పాయింట్, ఎస్, వీ ఎక్స్ప్లెయిన్ ఇన్ నోట్స్ టు అకౌంట్స్. ఇవన్నీ కలిపితేనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండి. అండ్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు? ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ ఓనర్షిప్ ఇస్ డిఫరెంట్. షేర్ హోల్డర్స్ వేరు, షేర్ హోల్డర్స్ పెట్టిన మనీని మేనేజ్ చేసే వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో షేర్ హోల్డర్స్కి దే డోంట్ హ్యావ్ రైట్ టు ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ అ కంపెనీ. ప్రతిరోజు షేర్ హోల్డర్ వెళ్ళి కంపెనీకి నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించండి అని అడిగే రైట్ అయితే కంపెనీస్ యాక్ట్లో లేదండి. కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఇవ్వటానికి ఛాన్స్ ఉంది. ఎస్, సో షేర్ హోల్డర్స్కి రైట్ లేదు కాబట్టి, ఎస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ దే గివ్ దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ద ఆడిటర్కి ఇస్తారండి. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ అండ్ ఎస్ఓపిఎల్ కరెక్ట్ ప్రాఫిట్ చూపిస్తున్నారా లేదా, కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూపిస్తున్నారా లేదా అన్నది చెక్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆడిటర్కి ఉంటుంది. అండ్ ఆడిటర్ ఎవరికి రిపోర్ట్ ఇస్తాడు? ఆడిటర్ ఎవరు అపాయింట్ చేశారు కంపెనీలో? షేర్ హోల్డర్స్ విల్ అపాయింట్ ద ఆడిటర్ ఆల్సో. సిఏని కూడా షేర్ హోల్డర్సే అపాయింట్ చేస్తారండి. ఆడిటర్ ఈజ్ సపోజ్ టు గివ్ రిపోర్ట్ టు ద మెంబర్స్, షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. ఆడిటర్ ఎప్పుడైనా సరే షేర్ హోల్డర్స్కి రిపోర్ట్ చేయాలి. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆడిటర్ మీద ఉంటుంది. అండ్ ఆడిటర్ ఏం చేస్తారు? ఆడిట్ చేస్తాం. ఈ ఆడిట్ చేయాలి అని అంటే యూ నీడ్ టు కంప్లీట్ సిఏ and you need to have lot of knowledge. So this is about financial statements of companies. And ఎందుకు కంపెనీస్కి మాత్రమే ఎక్కువ లాస్ అప్లై అవుతాయి? ఎందుకు అని అంటే పబ్లిక్ మనీ లార్జ్గా ఇన్వాల్వ్ అయి ఉంది. ఇన్వెస్ట్ చేసేది పబ్లిక్, కానీ మేనేజ్ చేసేది డైరెక్టర్స్. సో ఇక్కడ ఓనర్షిప్ అన్నది డిఫరెంట్గా ఉంది, మేనేజ్ చేసే పీపుల్ డిఫరెంట్గా ఉన్నారు. కాబట్టి ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ దెర్ ఆర్ మెనీ లాస్ విచ్ ఆర్ అప్లికబుల్. So hope the session is clear. And thank you for giving me this opportunity.